ఓ చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో రిమోట్ నొక్కుతూ హాయిగా సోఫాలో కూర్చొని నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో కాదు. సక్సెస్ అనేది ఎప్పుడూ ఫ్రీగా రాదు. అదొక కఠినమైన ప్రక్రియ. మీ బద్ధకం, మీ భయం, మీ సౌకర్యవంతమైన జీవితం వీటన్నిటిని మీరు త్యాగం చేస్తేనే అది మీ దగ్గరకు వస్తుంది. ప్రతి ఇన్స్టాగ్రామ్ రీల్లో, ప్రతి సోషల్ మీడియా పోస్ట్ లో కేవలం పాజిటివ్ గా ఆలోచించండి, సక్సెస్ వస్తుంది మీకు అని చాలా మంది చెప్తారు కదా. అది అబద్ధం. కాకపోతే సగం నిజం. మిగతా సగం ఏంటి తెలుసా? ఆ పాజిటివ్ ఆలోచన వెనుక రాత్రింబవళ్లు చేసే కృషి, పడిన కష్టం, త్యాగాలు ఉన్నాయి. కేవలం ఆలోచించటం కాదు, ఆచరణ ముఖ్యం. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే జీవితం మనకి చాలా సార్లు హింట్లు ఇస్తుంది. ఒరే నాయనా, నువ్వు సక్సెస్ కావాలంటే నీకు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఎవడు వచ్చి నీ కోసం కష్టపడి పనిచేసి నిన్ను సక్సెస్ఫుల్ పర్సన్ ని చెయ్యడు అని చెప్పేసి. కానీ మనం అర్థం చేసుకుంటామా? జీవితం మనకి ఇంకొక 100 సార్లు చెప్పినా సరే మనం అర్థం చేసుకోము. మీరు అడగొచ్చు, కష్టపడితే సరిపోతుందా అని. సరిపోదు. కష్టపడటం అనేది కేవలం మొదటి అడుగు. కష్టపడటంతో పాటు తెలివిగా కష్టపడాలి, ఓ ప్లాన్ ఉండాలి, ప్రతి చిన్న పనికి ఒక పర్పస్ ఉండాలి. లేకపోతే మీరు గిర్రును తిరుగుతున్న ఎలుకలాగా తయారవుతారు. ఎంత తిరిగినా అక్కడే ఉంటారు. ఉదాహరణకి చాలా మంది సినిమా యాక్టర్లు రాత్రికి రాత్రే సక్సెస్ అయిపోయారు, ఒక్క సినిమాతో జాక్పాట్ కొట్టేశారని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ రాత్రికి రాత్రి వెనుక వాళ్ళు పడిన సంవత్సరాల కష్టం, నేర్చుకున్న పాఠాలు, చేసిన తప్పులు ఎవ్వరికీ కనిపించవు. ఒక విజయ గాథ వెనుక వందల అపజయాలు ఉంటాయి. అది మనం చూడం. మనం చూసేది కేవలం గ్లామర్ అండ్ గ్లోరీ. మీరు గమనించారా? ప్రతిసారి ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు మొదట్లో ఎంతో ఉత్సాహంగా ఉంటాం, కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఉత్సాహం చల్లారిపోతుంది. ఎందుకంటే మనం ఆశించే రిజల్ట్ వెంటనే రావు. సక్సెస్ అనేది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఇక్కడ మీరు బ్యాటింగ్ లో ఉన్నప్పుడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాలి. ఒకేసారి సిక్సర్లు కొట్టాలని చూస్తే అవుట్ అయిపోతారు. మీరు నిజంగా సక్సెస్ కావాలనుకుంటే ముందుగా మీరు దేనికి సిద్ధంగా ఉన్నారో ఆలోచించుకోండి. మీరు మీ స్నేహితులతో సరదాగా గడిపే సమయాన్ని త్యాగం చేయగలరా? అర్ధరాత్రి వరకు మేల్కొని పని చేయగలరా? 10 మంది మిమ్మల్ని వెక్కిరించినా లక్ష్యాలను వదలకుండా ముందుకు వెళ్ళగలరా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం అవును అయితే ఇప్పుడు మీరు సరైన మార్గంలో ఉన్నట్లు. సక్సెస్ అనేది ఒక అందమైన పదం, కానీ దాని వెనుక ఉన్న బాధ, నిరాశ, కన్నీళ్లు ఎవ్వరూ చూడరు. మీరు కింద పడ్డప్పుడు ఎవ్వరూ లేవదీయరు. మీరు స్వయంగా లేవాలి, దుమ్ము దులుపుకోవాలి, మళ్ళీ నడవాలి. అదే సక్సెస్ కి అసలైన అర్థం. మొన్న ఒక వ్యక్తి అడిగాడు, నాకు సక్సెస్ రావాలంటే ఏం చేయాలి అని. నేను ఒకటే చెప్పాను, మొదట నువ్వు దేనికి భయపడుతున్నావో దాన్ని ఎదుర్కోవాలి. నీ కంఫర్ట్ జోన్ వదిలేసి, లేకపోతే సక్సెస్ నిన్ను వదిలేస్తుంది. చాలా మంది కేవలం కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు, కానీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండరు. అదే అసలైన వ్యత్యాసం. మీరు నిజంగా గెలవాలనుకుంటే నిద్ర లేవగానే మీ లక్ష్యం మీ కళ్ళ ముందు ఉండాలి. రాత్రి పడుకునే ముందు కూడా దాని గురించి ఆలోచించాలి. అది ఒక పిచ్చిలా మారాలి, ఒక వ్యసనంలా మారాలి. అప్పుడే ఆ సక్సెస్ మీ వెంట పడుతుంది. మీరు దాని వెంట పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఫ్రీగా సక్సెస్ ని ఆశిస్తున్నారా, లేక దానికి నిజమైన మూల్యం చెల్లించి దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? మీ జవాబు మీ జీవితాన్ని మారుస్తుంది. గుర్తుంచుకోండి, సక్సెస్ ఫ్రీగా రాదు.